ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో వన్యప్రాణులు అటవీ ప్రాంతాన్ని వదిలి జనావాసాల్లోకి వచ్చి సంచరిస్తూ పశువులను వేటాడి సంహరిస్తున్నాయి. చిరుతపులి సంచారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత 3-4 నెలలుగా మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం, టేక్మాల్, పెద్దశంకరంపేట ప్రాంతాల్లో ఉన్న అటవీ, పంట పొలాల పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. గత నెల రోజుల క్రితం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వర వద్ద అర్ధరాత్రి సమయంలో జాతీయ రహదారి పక్కనే చిరుతపులి సంచారం ఘటన మరవక ముందే తాజాగా బైరందిబ్బ శివార్లోని పంట పొలాల్లో అర్ధరాత్రి చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. బైరందిబ్బ గ్రామ శివార్లో నిన్న రాత్రి 9 గంటల సమయంలో చాకలి విఠల్ అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్తో పొలం చదును చేస్తున్నాడు. ఆ సమయంలో అక్కడే పొదలమాటున ఉన్న చిరుత ట్రాక్టర్ శబ్దానికి ఒక్కసారిగా బయటకు వచ్చింది. అటు ఇటుగా సంచరిస్తూ అక్కడి నుండి పరుగులు తీస్తూ మెల్లిగా జారుకుంది. చిరుత సంచారాన్ని స్థానిక రైతులు తమ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. దీంతో గ్రామ శివార్లో చిరుత సంచరిస్తుందని తెలియడంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారంతో స్థానిక రైతులు పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. వెంటనే చిరుతను బంధించాలని అటవీశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. చిరుతపులి సంచారం గురించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించినా వారు సరైన చర్యలు తీసుకోవడం లేదని, అటవీ ప్రాంతంలో చిరుతలు తిరగడం సాధారణమేనని నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక రైతులు అర్ధరాత్రి వేళల్లో ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని, అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. త్వరలో చిరుతను పులిని బంధించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతూనే అటవీశాఖలో సిబ్బంది కొరత కారణంగా వన్యప్రాణుల సంరక్షణపై దృష్టి సారించకపోతున్నామని కోసమెరుపుగా అధికారులు సమాధానం ఇస్తున్నారు.